అనిపించిందంటే పత్రిజీ బొమ్మ వేసాం. ఆటోమేటిక్గా మాకేం తెలియదు అసలు ఈ ధ్యాన యజ్ఞం జరుగుతుందని, ఇవన్నీ మాకేం తెలియదు. ఒక పక్క పత్రిజీ వేసాము, ఒక పక్క రామ్దేవ్ బాబా వేసాము. వెంటనే మా వాళ్ళు నిరసించారు. ఎందుకు నువ్వు ధ్యానం గురించి చేస్తే ఎట్లా, వాళ్ళది వేరు మంది వేరు అంటే, ఎక్కడ వేరు శిష్యులే ఈ గురువుల మధ్య గొడవలు పెట్టేటట్టున్నది. గురువుల యొక్క ఉద్దేశం కానీ లక్ష్యం కానీ ఒకటే ఉంటుంది. కానీ నేను జిల్లా అధ్యక్షుడిగా చెప్తున్నాను, రామ్దేవ్ బాబా గారు ఏమైనా ఎక్కడికి పోవద్దండి, ఏ గురువు దగ్గరికి పోవద్దండి రాసి ఏదైనా ఉంటే లెటర్ నేను తీసేస్తానన్నా. తల్లిదండ్రులు నిజంగా లేక వచ్చేసారనుకోండి, ఆశ్రమం తీర్పించడం, ఇది ఒకటి పెట్టారు. రెండోదమ్మా, మూడోది సేవకులకు సేవ. మీరంతా సేవ చేస్తున్నారు సొసైటీకి. మీరు ఒకసారి వచ్చారు, ఎక్కడ ఉన్నారు సార్, మా కారు కాడికి వచ్చారు సార్, శాంతి సార్, సేవ చేస్తారు వాళ్ళు, అందరూ సేవ చేయించుకుంటారు. లాస్ట్కి ఎవరైనా డబ్బులు ఇస్తేనో లేకపోతే అతిథులుగా మలాగా వచ్చేస్తేనో వాళ్ళు చేతులు కట్టుకుంటున్నారు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు చేతులు కట్టుకోవాలి, కానీ సేవ చేసిన వాడు ఎన్నటికీ చేతులు కట్టుకోకూడదు. ఇది మనం తీసుకోవాలి నిర్ణయం. ఎవరు ఈ పిరమిడ్ ధ్యానంలో సేవ చేయడానికి సిద్ధంగా తెల్లారతలేస్తే రాత్రి వరకు కష్టపడుతూ ఉన్నారు, వాళ్ళని గుర్తిద్దాం, వాళ్ళకి పెద్దపీట వేద్దాం. నిజమైన సేవకుడే వీరాది వీరుడు అని మనం గుర్తించాలి. ప్రతి ఆధ్యాత్మిక సంస్థ చేస్తున్నాము, మీరు ఏమైనా సాయం చేయగలుగుతారు అంటే, నేను బిజినెస్లో ఉన్నాను కాబట్టి ఇట్లా ఒక దగ్గర కలిసినప్పుడు అడిగారు, సరే ఏంటి సార్ అంటే, ఇట్లా నిరుద్యోగులైనటువంటి స్టూడెంట్స్కి మేము అనుదానం చేస్తున్నాము, మీరు మీ వంతు ఏమైనా సహాయ సహకారాలు అందించగలుగుతారంటే, అప్పుడు మా బర్త్డేలు ఉంటాయి, ఆ బర్త్డేలు ఎప్పుడు ఇస్తామని జస్ట్ అది కోరికతోటి, అంటే ఏదో సంథింగ్, సరే బర్త్డేలు చేసుకుంటాం కదా, మా పిల్లల బర్త్డేలు, ఫ్యామిలీస్ బర్త్డేలు చేసుకుంటాం కదా సార్, ఆ బర్త్డేలు ఇస్తాంలే అన్నాను. అట్లా అలవకగా అన్నాను. బట్ అక్కడ పోయి చూసిన తర్వాత నా కాన్సెప్ట్ మారింది. అంటే అక్కడ ఉన్నటువంటి యూత్ అనేది సమాజానికి చాలా అవసరం. అప్పుడు వాళ్ళని చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, ఇటువంటి మహాయజ్ఞంలో కూడా యూత్ని ఎక్కువ మందిని తీసుకురావాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యూత్ని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. చిన్న ఏజ్లో ఇటువంటి సమాజానికి ఇటువంటి ఆశయం కోసం వాళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది. మీరే ఇప్పుడు సార్ చెప్పినట్టు మీరు ఈ ధ్యాన యజ్ఞాన్ని, అంటే పత్రిజీ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి. మీరు ఎవరు ఏమనుకున్నప్పటికీ మీరు ఈ మార్గంలో ఉండండి. మంచి స్థానానికి అయితే ఖచ్చితంగా వెళ్తారు ధ్యానం చేస్తే. మనిషి చేరుకోవాల్సిన లక్ష్యం ఏదైనా ఉందంటే అది ముక్తి. సో ఈ 2 పాయింట్లు సారు నాకు ఎప్పుడు నేర్పించి నన్ను ట్రాక్ తప్పినప్పుడంతా ట్రాక్లో పెట్టేవారు. ఇది ఈ ప్రయాణం ఇలా సాగుతూ ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక 2.5 months బ్యాక్ ఈ యజ్ఞం అని చెప్పేసి, నేను 2020 వరకు ఇక్కడే ఉన్నాను విజయవాడలో. కొన్ని కారణాల వల్ల నేను 2020లో తిరుపతిలో